సెక్స్ అనేది ఓన్లీ బెడ్రూమ్కి సంబంధించింది కాదండి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లివింగ్ టుగెదర్ అది చాలా కామన్ అయిపోయింది. సిటీస్లో చూసుకుంటే ఇంకా బీభత్సంగా జరుగుతుంది. అసలు ఈ పద్ధతి, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అంటే అది కూడా లేదు. ఏంటో లివింగ్ టుగెదర్ అంట, ఈ సిచ్యువేషన్షిప్స్ అంట, చాలా చాలా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి. ఇది సరైన పద్ధతి అంటారా? హాయ్, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ఈరోజు మన ముందు ఒక విశిష్టమైన వ్యక్తి అయితే ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు కూడా తెలిసేలా చేస్తాను. సో ఫస్ట్ అయితే ఆవిడెవరో ఇంట్రడ్యూస్ చేసేస్తాను. డాక్టర్ తోష్నివాల్, ఫ్యామిలీ కౌన్సిల్, అలాగే సైకాలజిస్ట్, సెక్స్ కౌన్సిలర్, అలాగే మోటివేషనల్ స్పీకర్. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి మేడంతో మాట్లాడేద్దాం. మీకు కూడా చాలానే డౌట్స్ వచ్చుంటాయి ఇప్పుడు ఈ డిజిగ్నేషన్స్ అన్ని చెప్పిన తర్వాత. మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ నందిని, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ మ్యామ్. మ్యామ్, ఇప్పుడు బేసిక్గా ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ ఇవన్నీ ఓకే, బట్ ఒక సెక్స్ కౌన్సిలర్ అనేసరికి దట్టు మీరు ఒక ఫీమేల్ అంటే వినే వాళ్ళకి, అలాగే మీరు కూడా మీ దగ్గరికి వచ్చే క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఏమన్నా కొంచెం షాక్ అవ్వడం కానీ, లేదంటే ఇదేంటి ఒక ఫీమేల్ అయ్యుండి ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు అన్న థాట్ ఏమన్నా వచ్చిందా? ఆ టైప్ ఆఫ్ కేసెస్ ఏమన్నా మీరు హ్యాండిల్ చేస్తారా? అంటే ఎలా ఉండేది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ టు ఆల్ ద వ్యూవర్స్. దిస్ ఇస్ కవిత అండి. యాక్చువల్లీ మీ క్వశ్చన్ కరెక్టే, ఎందుకంటే స్టార్టింగ్ వెన్ ఐ కేమ్ టు దిస్ ప్రొఫెషన్ నాకు కూడా కొంచెం ఒకలాంటి స్టిగ్మా ఉండేది. ఎలా మాట్లాడాలి, సెక్స్ కౌన్సిలింగ్ అనేది ఓన్లీ ఒక జెండర్కి సంబంధించింది కాదు, రైట్? ఇందులో ఏంటంటే ఓన్లీ ఫీమేలే వస్తారు మన దగ్గరికి, వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను అనుకోకూడదు కదా. సో టు టేక్ దిస్ డెసిషన్ ఇట్ సెల్ఫ్ టుక్ మీ సమ్ టైమ్. అండ్ నా దగ్గరకు వచ్చే వాళ్ళు మేలు ఉంటారు, ఫీమేలు ఉంటారు. బట్ మ్యాక్సిమం మేలే వస్తున్నారు. ఫీమేల్ వస్తే ఇంకా బాగుంటుంది. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కెన్ బి రిజాల్వ్డ్ బిఫోర్ ఇట్. మ్యామ్, ఇప్పుడు ఫీమేల్స్ వస్తున్నారు అంటే ఓకే, మనం ఆడవాళ్ళం కాబట్టి మాట్లాడతాం అనుకోవచ్చు. మరి మెయిల్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? మీరు వాళ్ళతో అసలు ఎలా మాట్లాడతారు? నాకు వాళ్ళ ప్రాబ్లం ఏంటనేది ఇంపార్టెంట్ అండి. నాకు అది జెండర్ గురించి నాకు అసలు సంబంధం లేదు. ఓకే, బేసికల్లీ ఒక మెయిల్ వచ్చారు అంటే ఒక ప్రాబ్లంతో వస్తారు నా దగ్గరికి. నాకు ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఏ థెరపీస్ ఇవ్వాలి, దట్స్ ఆల్. నాకు ఆపోజిట్లో ఉన్న జెండర్తో సంబంధమే లేదు. సో స్టార్టింగ్లో కొంచెం నాకు స్టిగ్మా ఉండేది, కానీ ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ తీసుకున్న తర్వాత this is just a case for me. I don't have any emotional connect with them, so I'll treat it as a case and a person, that's all. ఓకే మ్యామ్, ఇప్పుడు సైకాలజీలో అంటే ఏమన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వే ఉంటుందా? అంటే ఇప్పుడు మనం సైకో అని కొంతమందిని అనేస్తాం. ఆ సైకో అన్నది ఏ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్కి మనం ఆ ట్యాగ్ని ఇస్తాం అసలు? యాక్చువల్లీ సైకాలజీ ఈజ్ ఎ వాస్ట్ సబ్జెక్ట్ అండి. ఒక్కటే కాదు, ఒక సెక్స్ కౌన్సిలింగ్ కాదు, ఒక డిజార్డర్కి కాదు, అట్లా కాదు, చాలా ఉన్నాయి దీంట్లో. సైకో అనేది ఈ మధ్య చాలా లిబరల్గా వాడేస్తున్నారు. మేబీ బికాస్ ఆఫ్ మూవీస్ అనండి, లేకపోతే సోషల్ మీడియా అనండి. సైకో అనే పదానికి చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంది. ప్రతి చిన్నదానికి నువ్వు సైకోనా, లేకపోతే నీకు డిజార్డర్ ఉందా అనేస్తున్నారు. ఇట్స్ ఓకే, బికాస్ దే డోంట్ నో. కనిపించినా కానీ, ఏమన్నా ఎక్కువ కోపంగా కనిపించినా కానీ, ఫర్ ఎవ్రీ ఎమోషన్ పీపుల్ ఆర్ ట్యాగింగ్ ఇట్స్ లైక్ ఎ సైకో. బట్ సైకో అంటే అది కాదండి. సైకోయిజం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే బ్రెయిన్లో ఉన్న వైరింగ్లో కొంచెం డిఫెక్ట్ ఉంటుందో, లేకపోతే సమ్ క్రాస్ వైరింగ్ ఉంటుందో, అప్పుడు అది సైకోయిజం అంటాము. బట్ ఓకే, అది డైల్యూట్ అయిపోయింది. సో లెట్ us not talk on that. What to do? Social media and movies has made it, diluted it actually. So everyone is using. I can't stop anyone to use, no. బట్ ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చి నేను సర్టిఫై చేశాను అనుకోండి సైకో అని, దెన్ ఇట్స్ అ సైకో. నాట్ ఓన్లీ మీ, ఎనీ సైకాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ చాలా ఇంటర్వెన్షన్ తర్వాతే ఒక పర్సన్ని సైకో అని మేము చెప్తాం. అసలు మేమైతే సైకో అనే వర్డ్ వాడము. ఓకే మ్యామ్, ఇంకొకటి ఇప్పుడు చూసుకుంటే చిన్న పిల్లల మీద, అలాగే చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ళ వరకు అబ్యూస్ జరుగుతుంది. అసలు ఒక మనిషి అంటే ఒక మగాడు ఒక మనిషిని అబ్యూస్ చేసేటప్పుడు అసలు తన మైండ్లో ఏ టైప్ ఆఫ్ థాట్ ఉంటుంది, తను ఏం ఆలోచిస్తాడు? అంటే తను చిన్నపిల్ల లేదా ముసల్దా అన్న ఒక ఆలోచన ఉంటుంది కదా మినిమం తనకి. ఒక వయసులో ఉన్న అమ్మాయిని అంటే సరే ఏదో చూసి అలా ఆ థాట్ వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు వాళ్ళని చూస్తే అసలు ఏమనిపిస్తుంది, వాళ్ళని కూడా ఇలా చెయ్యాలి అన్న థాట్ అసలు ఆ మనిషికి ఎందుకు వస్తుంది? ఆ టైంలో తను ఏం ఆలోచిస్తాడు, తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది?
యాక్చువల్లీ నందిని చాలా మంచి టాపిక్ మా ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము చాలా లైక్ చిన్న పిల్లలు ఒక ఏజ్ క్రైటీరియా లేకుండా దే ఆర్ బిహేవింగ్. ఎస్పెషల్లీ మీరు అడిగిన క్వశ్చన్ అయితే చిన్న పిల్లలకి, రైట్? యూజువల్గా ఇది చిన్న పిల్లల్ని చూసి ఒక ఎరాటిక్ ఫీలింగ్స్ రావటం కానీ లేకపోతే వాళ్ళ మీద ఏదన్నా చేయటం కానీ అనేది పీడోఫైల్. ఇట్స్ ఎ డిజార్డర్, సెక్షువల్ డిజార్డర్. పీడోఫైల్ అనేది సెక్షువల్ డిజార్డర్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత జెంట్స్కి జెరియాటిక్ అనే ఫీలింగ్స్ ఉంటాయి. అది జెరియాటిక్ల టైప్లో పీడోఫైల్, అది డిఫరెంట్ మళ్ళీ. కానీ ఒక చైల్డ్ మీద అబ్యూస్ చేసే వాళ్ళందరూ పీడోఫైల్గా మనం కన్సిడర్ చేయొచ్చా? రీసెంట్గా ఒక కేసు తీసుకుందాం, రాజస్థాన్లో జరిగింది. 13 years పాప. తన తప్పేముంది దాంట్లో? జస్ట్ షీ హ్యాస్ టేకెన్ అన్ ఆటో టు గో టు హర్ హోమ్. బట్ ఏం జరిగింది ఆ పాపకి 5 daysలో? షీ హ్యాస్ సీన్ డిజాస్టర్ ఇన్ హర్ లైఫ్. 32 members. మనము ఆ 32 members పిడోఫైల్ కింద వేసేద్దామా? వేసేస్తే ఏమవుతుందో చెప్పనా? వాళ్ళు కోర్టు నుంచి బయటకు వస్తారు. బికాజ్ ఇట్స్ అ డిజార్డర్. డిజార్డర్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి ఫస్ట్ అంటారు, అవునా? అక్కడ ఉన్న 32 members 1 by 1 చేసిన తర్వాత కూడా నేనైతే వాళ్ళని పీడోఫైల్ కింద వేయనండి. పీడోఫైల్ ఈజ్ డిఫరెంట్. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇది మానసిక వ్యాధి. ఏంటి? చిన్న పిల్లల మీద ఈజీగా మనం కమాండ్ తెచ్చుకోవచ్చు. ఇది ఎందుకు వస్తుంది? ఫస్ట్ పాయింట్, ఇది ఎందుకు వస్తుంది అనేదే మనం ఆలోచించాలి. జరిగిన దాని గురించి నేను ఏమీ చేయలేను. ఓన్లీ ఐ కెన్ టెల్ దట్ చైల్డ్ టు రెస్ట్ ఇన్ పీస్, అంతే. ఎందుకంటే నేనేం చేయలేను ఆ టైంకి. ఓన్లీ వాట్ ఐ కెన్ సే ఈజ్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేయను నందిని దీన్ని. చెప్పండి. ఒక మనిషి ఉన్నాడు, లెటర్స్ లైక్ నేను అంటే ఒక సోషల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుతున్నాను, ఏ వృత్తిని ఏది అనట్లేదు. లెటర్స్ థింక్ ఒక వ్యక్తి కూర్చొని రీల్స్ తిప్పుతున్నాడు, లైక్ జస్ట్ స్క్రాలింగ్ ద మొబైల్. ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ఓపెన్గా ఉంది. ఆ వచ్చే రీల్స్లో దెర్ ఈజ్ నో లిమిట్. అవును, రైట్? చూస్తున్నాడు. మేబీ ఈజ్ అ హాకర్ ఆర్ మేబీ సమ్ వర్క్, హీఈస్ సమ్ రిలాక్సింగ్, అంటే స్క్రాల్ చేస్తున్నాడు. ఆ స్క్రాల్ చేసే క్రమంలో మనం చూసేదే వస్తూ ఉంటుంది. కొన్ని అలాంటి వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ డిజైర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ డిజైర్ అనేది స్టార్ట్ అయిపోతే మానసికంగా మనం ఇప్పుడు ఏదన్నా చేస్తే బాగుంటుంది. ఒక 25-30 years ఫీమేల్ని పట్టుకొని రేప్ చేయాలి అంటే కొంచెం గట్స్ కావాలి, ఫిజికల్గా స్ట్రెంగ్త్ కావాలి, అన్నీ కావాలి. కానీ ఇక్కడ అవైలబిలిటీ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఆపర్చునిటీ అండ్ అవైలబిలిటీ. ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్, రైట్? ఆపర్చునిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ ఇంకొకటి అవైలబిలిటీ కూడా కావాలి. అప్పుడు ఏం చేస్తారు? చుట్టుపక్కల చూస్తారు. చాలా మంది పాపం వాళ్ళ బ్రతుకు తెరువుల కోసం బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళకేమో డిజైర్ వచ్చింది, అదేమో తీర్చుకోవాలి. ఎవరినన్నా వేరే వాళ్ళని పట్టుకుంటే కొడతారేమో లేకపోతే అరుస్తారేమో అనే భయం ఉంటుంది. అదే చిన్నపిల్లల దగ్గరికి వెళ్తే ఏమి డిఫెండ్ కూడా చేయలేరు కదా. ఫస్ట్ పాయింట్ అదేనండి. ఆ పిల్లలు ఏమీ చేయలేరు కాబట్టే వాళ్ళ మీద చేస్తారు. ఇంకొకటి ఏంటంటే సైకలాజికల్గా వాళ్ళకి చిన్నపిల్ల అనేది కనిపించదండి. వాళ్ళు చేసే యాక్ట్లో చిన్నపిల్ల అనేది కనిపించేది ఓన్లీ పిడోఫైల్స్కి. జనరల్గా రేప్ చేసే వాళ్ళకి అదేంటంటే ఒక ఆబ్జెక్ట్, అంతే. అది ఏజ్తో సంబంధం లేదు. ఇక్కడ నాకు ఒక డౌట్. ఇప్పుడు బయట పిల్లల్ని ఓకే తనకి ఎవరు తెలియదు కాబట్టి అలా చేశారు అనుకుందాం. చాలా మంది కూతుర్లని, చెల్లెలని, ఇంట్లో ఉన్న చిన్న పిల్లల్ని అంటే తాత మనవరాల్ని ఇలాగ చేస్తున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి కదా. బయట పిల్లల్ని చూసినట్లుగానే ఇంక ఇంట్లో వాళ్ళ రక్త సంబంధం కదా, వాళ్ళని కూడా అలాగే చూస్తారా వాళ్ళు? మేడం, ఇది ఒక డిజైర్ అండి. ఈ డిజైర్ వచ్చినప్పుడు రైట్, రాంగ్, ఎథిక్స్, రిలేషన్స్ ఏమీ కనిపించవు. మీకేమనిపిస్తుంది? అలా చిన్నపిల్లల మీద చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా అనే క్వశ్చన్ కూడా రావాలి. లైక్ వాళ్ళు ఏమైనా రిపెంట్ అవుతున్నారా లేకపోతే ఇట్స్ ఓకేలే అనుకుంటున్నారా? అక్కడ కూడా ఒక సైకలాజికల్ ఫీలింగ్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో వావి వరుసలు అయితే ఉండవండి. ఎవరికైతే కంట్రోల్ ఉండదో, సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటాం దీన్ని, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉండదో వాళ్ళకి కంట్రోల్ ఉండదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చాలా మందికి ఎలా అనిపిస్తుంది అంటే మేడం, అనకూడదు సోషల్ ప్లాట్ఫామ్ మీద, భార్య భర్తలే ఉంటారు, హోల్ డే భార్య అరుస్తూ ఉందనుకోండి, ఆ మేల్కి ఎలా ఉంటుంది? లేకపోతే ఒక మదర్, నాట్ ఓన్లీ టేక్ వైఫ్, మదర్ ఒక చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు మదర్ బాగా అరిచి లేకపోతే బాగా టూ మచ్ ఆఫ్ వయలెన్స్లో లేకపోతే టూ మచ్ ఆఫ్ సౌండ్లో లేకపోతే అలాంటి అబ్యూజివ్లో ఉన్నప్పుడు ఇక్కడ 2 రకాలైన పిల్లలు బ్రాటప్ అవుతారు. ఒకళ్ళు ఏంటంటే నాకు ఇలాంటి వాళ్ళు వద్దు, నేను అసలు విమెన్ జోలికే వెళ్ళను,
ఇలాంటి వాళ్ళు అయితే నాకు సెట్ అవ్వరు. ఇంకొకళ్ళు ఏంటంటే అగ్రెసివ్ జనరేషన్ అనేది వస్తుంది. ఆ అగ్రెసివ్ జనరేషన్లో ఏమవుతుంది, నేను ఈ మనిషిని తగ్గించాలి అంటే ఫిజికల్గానే తగ్గించగలను, కొట్టి కాదు, రేప్ చేసి. ఎందుకు? మేల్ అనుకునేది ఏంటి అంటే ఒక ఫీమేల్ని కానీ ఒక చిన్న పిల్లని కానీ రేప్ చేస్తే వాళ్ళ డిగ్నిటీనే తీసేసాము అనే స్టిగ్మా ఇంకా ఉంది మన సొసైటీలో. అది నిజమే అంటారా? అంటే ఒక అమ్మాయి ఆత్మాభిమానం కానీ తనకుండే రెస్పెక్ట్ కానీ ఆ ఒక్క ఇన్స్టెంట్ మీదే ముడిపడి ఉంటుందా? లేదండి. వర్జినిటీ అయినా సరే, ఏదైనా సరే, సెక్స్ అయినా సరే, అదొక కన్సెంట్ అంతే. రేప్ చేసేసారు అని చెప్పి నా డిగ్నిటీ పోయింది అనుకోవటం ఫూలిష్నెస్. బెటర్ టు ఫైట్ ఫర్ దట్ పర్సన్. అసలు ఆ పర్సన్ని ఎండ్ దాకా తీసుకెళ్లేదాకా నేనైతే ఫైట్ చేయమని చెప్తాను. బికాస్ వాట్ హీ హ్యాస్ డన్ ఈస్ రాంగ్, అండ్ వెన్ ఇట్ ఈస్ ఎ రాంగ్, ఇట్స్ అ రాంగ్. పర్సన్ షుడ్ బి పనిష్డ్, బట్ గో త్రూ లీగల్లీ, నాట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. లీగాలిటీస్లోకి వెళ్ళి మన సమాజం ఇప్పుడు చాలా హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాళ్ళకి. బట్ కమ్అవుట్ అండ్ ఫైట్ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడు ఏమవుతుంది, ఆ రేప్ అనేవాడు వెళ్ళి డైరెక్ట్గా ఏముండదు, ఏంటంటే కమాండ్ తీసుకోవాలి, ఆ పర్సన్ మీద కమాండ్ తీసుకొని చెయ్యాలి అనే ఫీలింగ్ తప్పితే ఆ పర్సనల్ గ్రడ్జెస్ ఏమి ఉండవండి వాళ్ళకి. జస్ట్ ఏంటంటే వాళ్ళ సైకలాజికల్ మెంటాలిటీస్ ఆర్ రాంగ్. అదేంటే చైల్డ్హుడ్ ట్రామాస్. ఒకళ్ళని కమాండ్ చేసుకోలేనప్పుడు మనకంటే బలహీనమైన వాళ్ళని పట్టుకొని చేసుకోవటం ఈజీ అనే కాన్సెప్ట్కి వస్తారు. అక్కడ రేప్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రేప్ అనేది కొంతమందికి అలవాటు. అంటే సైకలాజికల్గా అది ఒకళ్ళ మీద కమాండ్ చూపించి సెక్స్ చేసి ఎంజాయ్ చేసే మగాళ్ళు ఉంటారు, ఫీమేల్ కూడా ఉంటారండి. లెట్ us బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఐఎమ్ నాట్ అ జెండర్ బయాస్డ్ పర్సన్. కొంతమంది ఫీమేల్కి కూడా చూడండి, వాళ్ళ హస్బెండ్ మీద కానీ వాళ్ళ పార్ట్నర్ అనుకుందాం, పార్ట్నర్ మీద కమాండ్ చేస్తే దే ఫీల్ ప్లెజర్డ్, రైట్? సో అట్లా ప్లెజర్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇదంతా ఒకలాంటి సైకలాజికల్ థింగ్స్ అండి. ఇవన్నీ స్టాప్ చేద్దామంటే ఏం చేయాలనేదే నెక్స్ట్ మూమెంట్ అండి. ఎంతసేపు మనము ఎందుకు జరుగుతుంది ఇట్లాగా అనే దానికంటే దీన్ని స్టాప్ చేయడానికి ఏం చేయాలి, ఎంతమందిని స్టాప్ చేద్దాం? ఓన్లీ త్రూ ఎడ్యుకేషన్ ఈజ్ ఇట్ పాసిబుల్. ఎడ్యుకేషన్ ఇద్దాము, స్కూల్స్ కాలేజెస్లో ఇద్దాము, ఓకే. నెక్స్ట్ ఎవరైతే స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళట్లేదో వాళ్ళ పరిస్థితి ఏంటి? హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? నా మోటో ఏంటంటే ఇలాంటివి ఆగాలి అంటే ప్రతి మగాడు అండర్స్టాండ్ చేసుకోవాలి మీరు చేస్తున్న యాక్ట్ ఏంటి. ఆ ఒక్క క్షణం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే ఒక పాప భవిష్యత్తు పాడవకుండా ఉంటుంది. భవిష్యత్తే కాదు, ప్రాణం కూడా పోకుండా ఉంటుంది అనేదే నా రిక్వెస్ట్, నా మోటో కూడా అదే. మ్యామ్, ఇంకొక క్వశ్చన్. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లివింగ్ టుగెదర్ అది చాలా కామన్ అయిపోయింది. సిటీస్లో చూసుకుంటే ఇంకా బీభత్సంగా జరుగుతుంది. అసలు ఈ పద్ధతి, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారా అంటే అది కూడా లేదు. ఏంటో లివింగ్ టుగెదర్ అంట, ఏంటి సిచ్యువేషన్షిప్స్ అంట, చాలా చాలా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి. ఇది సరైన పద్ధతి అంటారా? ఒకవేళ తర్వాత అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఒక సైకాలజిస్ట్ గా చెప్పండి. ఇంట్లో పేరెంట్స్ కి తెలియదు, సో వీళ్ళు బయటకు వచ్చేసి ఇలా ఉంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది తర్వాత వాళ్ళ ఫ్యూచర్ కి అది ఎలా ఎఫెక్ట్ అవ్వుద్ది? ఆ పర్సన్ ని పెళ్లి చేసుకుంటే ఓకే, ఆ పర్సన్ ని పెళ్లి చేసుకోరు, అప్పుడు ఇక్కడ మల్టిపుల్ అవుతున్నారు కదా. అంటే పూర్తిగా నేను అది చెప్పలేకపోతున్నాను. మల్టిపుల్ పార్ట్నర్స్ అవుతున్నారు కదా. అండ్ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొంతమంది ఆ పర్సన్ నాకు బోర్ కొట్టేసింది, అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా తన మీద నాకు బోర్ కొట్టేసింది అన్న వర్డ్ అసలు ఎందుకు వస్తుంది? ఒక మనిషి మీద ఇంకొక మనిషికి ఫ్రెండ్షిప్ లేదంటే చుట్టాలు, రిలేటివ్స్ అది వేరు. భార్య లేదా భర్త వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ ఉండాలి. సో వీళ్ళకి ఒకరి మీద ఒకరికి బోర్ కొట్టేసింది అన్న థాట్ ఎందుకు వస్తుంది? అసలు ఆ మాట ఎందుకు వస్తుంది? దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎలా టర్న్ అయిపోబోతుంది? దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. అసలు చాలా కన్ఫ్యూజన్ ఉంది నాకైతే. హాట్ టాపిక్ లివిన్ అనేది రియల్లీ ఇట్స్ అ హాట్ టాపిక్. నేను అపోజ్ చేశాను అనుకోండి, నన్ను మీరు అంటే వ్యూవర్స్ అందరు కలిసి ఓల్డ్ స్కూల్ లేడీ అంటారు. దీన్ని నేను సపోర్ట్ చేశాను అనుకోండి, కొంతమంది హౌ కెన్ యూ సపోర్ట్ దిస్ అంటారు. ఇప్పుడు ఏం చేద్దాం? నన్ను ఫిక్స్లో పెడతారా? నేను జనరలైజ్డ్ వే యాజ్ అ సైకాలజిస్టే నేను చెప్తాను. సి, లెట్ us వెల్కమ్ ద న్యూ థింగ్స్, రైట్? న్యూ థింగ్స్ వెల్కమ్ చేయకపోతే మనము ఆ కొన్ని స్టిగ్మాస్ల నుంచి బయటికి రాలేము. అలా అని చెప్పి నేను ఇష్టం వచ్చినట్టు ఉండండి అని చెప్పను. ఎగ్జాక్ట్లీ మల్టిపుల్ పార్ట్నర్స్ అనేది తప్పే. యాజ్ పర్ ద హెల్త్ వైజ్ తీసుకోండి, సైకలాజికల్ వైజ్ తీసుకోండి, ఆర్ వాట్ ఎవర్ తీసుకోండి, మల్టిపుల్ పార్ట్నర్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, బట్
కానీ ఇప్పుడు మారింది, జనాలు మారారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ మారింది. ఎందుకు మారిందో ఆలోచించండి. ఎందుకు దానికి రీజన్ ఎవరు? వి ఆర్ ద రీజన్. మనమే. వి మిలేనియల్స్ ఆర్ ద రీజన్. ఎస్. మనము ఫ్యామిలీ లైఫ్లో ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో పిల్లల మీద మనము ఏం ఎఫెక్ట్ పడుతుంది అని ఒక్క రోజున ఆలోచించామా? మేబీ అది ఫైనాన్షియల్ గొడవ అవ్వనివ్వండి, మేబీ అది పర్సనల్ గొడవ అవ్వనివ్వండి, లేకపోతే రిలేటివ్స్తో అవ్వనివ్వండి. గొడవ అయినప్పుడు ఆలోచించము, అయిపోయిన తర్వాత నో పేరెంట్ యూస్ టు సిట్ అండ్ టాక్ విత్ దర్ చైల్డ్. ఇలా గొడవ అయింది నాన్న, ఇట్లా తీసుకోకూడదు, ఇట్లా దీనివల్ల అయింది, అది ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. సో డౌన్ ద లేన్ ఇప్పుడు జనరేషన్ ఏం చేసింది, వాళ్ళ పేరెంట్స్ని చూసింది. ఒక్క పార్ట్నర్తో, పేరెంట్ అంటే ఒకళ్ళే పార్ట్నర్స్ కదా, లైఫ్ లాంగ్ ఉంటే ఎన్ని గొడవలు. అసలు ఈ గొడవలకి కారణం ఏంటి? పెళ్ళికి ముందు వీళ్ళకి ఏమీ రిలేషనే లేదు, అందుకనే గొడవలు పడుతున్నారు. అదే పెళ్ళికి ముందే మనం ఒక పర్సన్ని బాగా తెలుసుకొని వాళ్ళతో ఒక టైం స్పెండ్ చేసి అన్నిటితో చూసుకొని అప్పుడు చేసుకుంటే గొడవలు ఉండవు కదా అనే థాట్ ప్రాసెస్ మనమే ఇచ్చాము. సో ఫస్ట్ స్టెప్, రాంగ్ స్టెప్ అక్కడ పడింది. పిల్లలు కూడా అలానే తీసుకున్నారు దాన్ని. ఓకే, మనము పెళ్లి చేసుకునే ముందు లెట్ us టెస్ట్ అండ్ డ్రైవ్, రైట్? ఒకప్పుడు ఓన్లీ బండ్లకి టెస్ట్ డ్రైవ్స్ ఉండేవి, ఇప్పుడు మనుషులకు కూడా టెస్ట్ డ్రైవ్స్ అయిపోయింది. సో దే స్టార్టెడ్ లివింగ్ టుగెదర్. ఒకప్పుడు అండి మీరు చెప్పేది పేరెంట్స్కి తెలియకుండా ఉంటున్నారు అనేది ఒకప్పుడు. ఇప్పుడు పేరెంట్స్ ఆల్సో నోస్ దట్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ లివింగ్. ఏం చేయగలరు పేరెంట్స్? వెన్ అడల్ట్ ఈజ్ రెడీ వీ కెనాట్ స్టాప్ దెమ్, రైట్? బట్ కాన్సిక్వెన్సెస్ అంటారా? ఉన్నాము, సరే పడలేదు, విడిపోయాము, ఎవరి లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోయాము అనుకుంటే కాన్సిక్వెన్సెస్ ఏమీ ఉండవండి. ఇనవే ఏంటంటే ఇలా 2-3 వాళ్ళతో ఉండి నెక్స్ట్ ఒక పెళ్లి చేసుకొని ఒక అలర్ట్నెస్లోకి వచ్చేస్తారు. ఓకే, మన వల్ల రిలేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి, సో మనం ఇట్లా చేయకూడదు అనేది ఒక పాజిటివ్ థాట్. ఆపోజిట్ పర్సన్ని అండర్స్టాండ్ చేసుకునే కేపబిలిటీ కూడా వస్తుంది. అలా అని చెప్పి రిలేషన్స్ పెట్టుకోమని చెప్పట్లేదండి. సో పాసిబిలిటీస్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్తున్నాను. సో ఆఫ్టర్ గోయింగ్ ఇంటూ సో మెనీ రిలేషన్స్, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒకళ్ళతోనే స్టిక్ అయిపోతారా అంటే అయిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకు అంటే వాళ్ళు చేసిన తప్పులు కానీ వాళ్ళు చేసిన పొరపాట్లు కానీ రిపీట్ చేయకుండా దాన్ని పాజిటివిటీగా తీసుకొని వాళ్ళ ప్రజెంట్ మ్యారీడ్ లైఫ్ని హ్యాపీగా చేసుకునే ఉంటారు. కానీ కొంతమంది ఉంటారండి, 2-3 ఉంటారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎవ్రీ టైం ఆపోజిట్ పర్సన్ ఈజ్ రాంగ్ అనిపిస్తుంది. నేను ఎప్పుడూ రాంగ్ కాదు, నేను కరెక్టే, ఆపోజిట్ పర్సనే రాంగ్ చేశాడు అందుకే నేను వదిలేశాను, లేకపోతే అతను వదిలేశాడు ఎందుకంటే హీ ఆర్ షీ ఈజ్ వీక్. అలాంటి మైండ్ సెట్తో ఉండే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత నా తప్పే లేదు అనుకునే వాళ్ళు అడ్జస్ట్ అవుతారా అండి? అడ్జస్ట్ అవ్వలేరు, ఎప్పటికీ అవ్వలేరు వాళ్ళు. దీనికి మరి ఎట్లా? క్వశ్చన్ ఇస్ రైట్, యువర్ క్వశ్చన్ ఇస్ దీనికి ఎట్లాగా? వాళ్ళు ఎప్పటికీ లైఫ్లో సెటిల్ అవ్వలేరు. ఎందుకంటే దే హ్యావ్ టు యాక్సెప్ట్. అది యాక్సెప్టెన్స్ అనేది హ్యూమన్ నేచర్లో చాలా తక్కువ ఉంది. బ్లేమింగ్ ఈజ్ ఈజీ దాన్ యాక్సెప్టింగ్ ద ఫాల్ట్, రైట్? సో లివింగ్ అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ అండి. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ ద లివింగ్ గుడ్డా బ్యాడా అనేది అయితే నేను చెప్పను. ఎందుకంటే నేను పెరిగిన ఎన్వైరన్మెంట్కి, నా మోరల్ ఎథిక్స్కి, నా ఆలోచనకి ఇట్స్ రాంగ్ అనిపించవచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్కి ఇట్స్ రైట్ అనిపించవచ్చు. సో వాట్ ఐ కెన్ సే ఈజ్ లివింగ్ ఈజ్ అ పర్సనల్ చాయిస్. బట్ మీరు లివింగ్లో ఉన్నప్పుడు డోంట్ గో టూ మచ్ ఇంటూ థింగ్స్. లివింగ్లో ఉండే కంటే నేనేమంటానంటే పెళ్ళికి ముందు కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి ఒకళ్ళనొకళ్ళు, తిరగండి, చక్కగా టైం స్పెండ్ చేయండి. టైం స్పెండ్ చేయమంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ టు గో ఇంటూ సెక్షువల్ థింగ్స్ అండి, బెటర్ నాట్ టు గో ఇంటూ సెక్షువల్ థింగ్స్. అప్పటిదాకా ఒకరినొకరు అర్థం చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి, ఓకే ఇంకా మీకు కొన్ని క్లారిటీస్ కావాలి అంటే ప్రిమరైటల్ కౌన్సిలింగ్స్కి రండి, మేము చెప్తాం ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి అనేది. ఆఫ్టర్ దట్ గో ఫర్ మ్యారేజ్. అన్నెసెసరీగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే రేపు ప్రాబ్లమ్సే వస్తాయి కదా. సో యూ మే థింక్ నేను ఒక లవ్ మ్యారేజ్ని సపోర్ట్ చేస్తున్నాను అని అనుకోవద్దు. ఇక్కడ నేను లవ్ అరేంజ్డ్ అనట్లేదు. ఏ మ్యారేజ్ అయినా ట్రై టు అండర్స్టాండ్. మోర్ ఓవర్ ఒక లవ్ మ్యారేజ్లోనే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి దాన్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, సో దిస్ ఈజ్ మై పాయింట్. నౌ యూ ఆస్క్డ్ మీ
బోర్ ఎందుకు కొడుతుంది? బోర్ అనే వర్డ్ అసలు ఒక రిలేషన్షిప్ లో బోర్ అనేది ఎందుకు వస్తుంది? బోర్ అనేది ఇప్పుడు ఒక ట్యాగ్ వచ్చిందండి. ఒకప్పుడు కూడా బోర్గానే ఉంది, కాకపోతే అవి చాటున జరిగేవి, ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. ఎక్స్ట్రా మెరైటల్ అఫైర్స్ అనేది ఒకప్పుడు ఎక్కువ మేల్కుండేది, ఇప్పుడు అదే చెప్పగలమా మనము? నందిని గారు, మీరు ప్రొఫెషన్లో ఉన్నారు, మీరు చాలా చూస్తారు, సమాజంలో జరిగే అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూస్తారు. సో ఎక్స్ట్రా మ్యారిటల్, నేనైతే ఇల్లీగల్ అఫైర్స్ అని చెప్పనండి. అకార్డింగ్ టు లా ఆల్సో వి షుడోంట్ సే దాట్ ఇల్లీగల్ అనేది. అవుట్ ఆఫ్ మ్యారేజ్ అఫైర్, ఓకే, రిలేషన్షిప్ అఫైర్ కూడా వద్దు, రిలేషన్షిప్. మీరు సమాజంలో జరుగుతున్న హింసలు అన్నీ చూస్తున్నారు, దాదాపు అన్నిటికీ ఎక్స్ట్రా మ్యారిటల్ ప్రాబ్లమ్సే వస్తున్నాయి. సో దీనికి మనం ఎలా చెక్ పెట్టచ్చు? అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీరేమనుకుంటున్నారు అంటే ఒక రిలేషన్ లో బోర్ కొడితేనే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వస్తుంది అనుకుంటున్నారు? ఆఫ్ కోర్స్ అంతే కదా. ఆ బోర్ ఎందుకు కొట్టింది అంటే ఆపోజిట్ పర్సన్ వీళ్ళకి నచ్చింది చేయకపోవడం వలన, లేకపోతే వీళ్ళని ఎక్కువగా టార్చర్ పెట్టడం వలన, తిట్టడం అని, కొట్టడం అని. సో వీళ్ళు ఎప్పుడైతే ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారో వాళ్ళ సర్కిల్లో, అంటే ఒక బౌండరీ గీసేసి మీరు ఇదే అని చెప్పి అలా ఫీల్ అయ్యి ఇలా జరుగుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఏంట్రా బాబు ఇలా చేస్తున్నాడు, లేదా ఏంటి అసలు ఈమా అన్నట్లుగా అప్పుడు ఆ మనిషి మీద ఒక రకమైన చిరాకులాగా వచ్చి అలా వస్తారేమో అనుకుంటున్నాను నేను. కరెక్టే, అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ కరెక్ట్. నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకి డైలీ దాల్ రైస్ కానీ, దాల్ చావల్ కానీ, డైలీ రోటీ సబ్జీ కానీ తింటే ఎలా ఉంటుంది? 3 పూట్ల. మరి మనం ఎందుకు విడివిడిగా వండుకుంటున్నాం? ఒక రోజు ఒకటి వండుతాం, ఇంకొక రోజు ఇంకొకటి, సండే వస్తే స్పెషల్. వై? ఎందుకు ఉంటుంది కదా, అంటే రోజు ఒకటే అంటే తినలేం కదా. ఆఫ్ కోర్స్ చేంజ్ కావాలి కదా. కావాలి. ఆ చేంజ్ ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తున్నామా, బయట వాళ్ళు వచ్చేస్తున్నామా? మనమే చేసుకుంటాము. మనమే చేస్తున్నామా? షూర్ కదా. సో ఒక మ్యారీడ్ లైఫ్లో బోర్ అనేది ఎందుకు వస్తుంది అంటే ఒక రొటీన్ వల్ల బోర్ వస్తుంది. నేను ఇంట్లోనే కూర్చొని 24/7 ఒకళ్ళ ముందు ఒకళ్ళు కూర్చోండి అని చెప్పను. ఓన్లీ థింగ్ ఈజ్ పొద్దునే లేచామా, పరిగెత్తామా, వచ్చామా, ఓన్లీ ఫైనాన్స్ డిస్కస్ చేసుకున్నామా, రేపు ఏం వండుకోవాలో డిస్కస్ చేసుకున్నామా, పిల్లలకి ఏం కావాలో డిస్కస్ చేసుకున్నామా, ఓన్లీ గో టు స్లీప్. ఇలాంటి లైఫ్ స్టైల్ ఒక మొనోటనస్ లైఫ్ స్టైల్ అంటామండి దీన్ని మేము. అది ఉన్నప్పుడు ఏమవుతుంది? డౌన్ ద లేన్ బోర్ కొడుతుందా లేదా? ఎస్ ఆర్ నో? Then what's the solution for this actually? సో సొల్యూషన్ ఏంటి అంటే, ఎలాగైతే మనము మన బట్టల్లో మనం బట్టలు కొనుక్కునేటప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతాం, అవునా? ఒకరోజు ఇది వేసుకుంటాం, ఇంకొక రోజు ఇంకొకటి కావాలనుకుంటాం, సడన్గా మనకి జీన్స్ కావాలంటే జీన్స్ కొనుక్కుంటాం. ఈవెన్ మేల్ కూడా చూడండి, ఎప్పుడన్నా కుర్తా వేసుకోవాలనిపిస్తుంది, పంచ కట్టుకోవాలనిపిస్తుంది, మరి మార్చుకుంటున్నారు కదా అందరూ. అట్లాగే మన రిలేషన్లో కూడా, అరే ఇవాళ ఇంకేదన్నా డిఫరెంట్గా చేద్దామా, కలిసి కుక్ చేసుకుందామా, కలిసి డ్రైవ్ చేద్దామా. వై ఓన్లీ మేల్ హ్యాస్ టు డ్రైవ్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్? ఏంటంటే మేల్ బండి నడపాలి, నేను వెనక కూర్చోవాలి, అదొక మొనోటనస్ అయిపోవట్లా? అప్పుడప్పుడు ఫర్ ద చేంజ్ ఫీమేల్ డ్రైవ్ చేయండి. లెట్ మేల్ ఎంజాయ్ దట్ ప్లెజర్ ఆఫ్ సిట్టింగ్ బ్యాక్ సైడ్ అండ్ ఎంజాయింగ్ ద వ్యూ అండ్ యువర్ కంపెనీ. స్మాల్ చేంజెస్ అండి. ఏదన్నా రోజు ఒకళ్ళే ఎందుకు వండటం? ఇంకొక రోజు ఎవరన్నా చేయండి, చక్కగా అన్యూన్యంగా ఉండండి. ఓన్లీ ఫైనాన్స్ డిస్కస్ చేసే కంటే యూ కెన్ ప్లాన్ యువర్ డేట్స్ ఆల్సో. సైకాలజీ పరంగా మేము ఏంటంటే 7-7-7 అని చెప్తాము. అంటే ఒక రిలేషన్ స్ట్రాంగ్ అవ్వటానికి 7-7-7 రూల్ అంటాము. అంటే ఏంటి 7? ఫస్ట్ 7 ఏంటంటే ప్రతి వీక్ 7 days కదా వీక్కి, ప్రతి వీక్ యూ షుడ్ ప్లాన్ అ డేట్. ఓకే, డేట్ అన్నాను కదా అంటే ఇక్కడ జనరల్గా ఎలా ఉంటున్నారంటే, వెళ్తామండి మేము ఫ్యామిలీ మొత్తం కలిసి బయటికి వెళ్తామండి, గుడికి వెళ్ళామండి, సినిమాకి వెళ్ళామండి, మాల్కి వెళ్ళామండి అంటారు. నేనేంటంటే పాజ్ అంట. నేను డేట్ అన్నది మీ ఇద్దరికి. యూ బోత్ ఆర్ ఫస్ట్ పీపుల్ ఇన్ ద ఫ్యామిలీ. పిల్లలతో వెళ్ళటం ఈజ్ నాట్ అ డేట్, పెద్దవాళ్ళతో వెళ్ళటం ఈజ్ నాట్ అ డేట్. నేను వాళ్ళతో వెళ్ళొద్దు అని చెప్పట్లేదండి, డోంట్ టేక్ ఇట్ ఇన్ అ నెగిటివ్ వే, బట్ ప్లాన్ ఫర్ యువర్ సెల్ఫ్. డేట్ అన్నాను కదా అని ఒక 3-4 hours వెళ్ళిపోండి అనేది కాదు. క్వాలిటీ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ మీరిద్దరు కలిసి వీక్లో ఒక్కరోజు 1 hour బయటికి వెళ్ళండి. ఆ బయటికి వెళ్ళే క్రమంలో సరుకులు కొనుక్కుందామా, పిల్లలకి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది తీసుకెళ్దామా, మమ్మీ డాడీకి అది తీసుకెళ్దామా కాకుండా ఓన్లీ యూ 2 people షుడ్ బి దేర్. అది ఎలా టైం స్పెండ్ చేస్తారో మీ చాయిస్, బట్ ఆ కాన్వర్జేషన్ కానీ, ఆ ఒక
ఫీల్ కానీ మీ ఇద్దరే ఉండాలి, ఆ సర్కిల్లో ఇంకెవ్వరు, నాట్ ఈవెన్ కిడ్స్ ఆర్ అలౌడ్. ఆ టైం స్పెండ్ చేయండి ఎవ్రీ 7 days. నెక్స్ట్ 7 weeks. ఎవ్రీ 7 weeksకి ఒక్కరోజు బయటికి వెళ్ళండి, ఏదైనా బుక్ చేసుకోండి, హోటల్ ఆర్ సమ్వేర్ ఆర్ సంథింగ్. ఆ ఒక్కరోజు కూడా ఎవరు వద్దు, మీరిద్దరే ఉండాలి. ఆ 24 hours స్పెండ్ చేయండి. ఈ 1 hour 2 hours కలిపి 7 weeks తర్వాత 24 hours స్పెండ్ చేయండి. సీ ద డిఫరెన్స్ అండ్ సీ ద మ్యాజిక్. దెన్ ఎవ్రీ 7th week నుంచి 7 months కొంచెం 2-3 daysకి ట్రిప్ ప్రొలాంగ్ చేసుకోండి. గో ఫర్ 2 days ట్రిప్. ఓకే, అప్పుడు చూడండి మ్యాజిక్. స్లోలీ మీరు ఏం చేస్తున్నారు అంటే మీ రిలేషన్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ప్లాన్ అకార్డింగ్ టు యువర్ బడ్జెట్. ఐఎమ్ నాట్ సేయింగ్ గో బియాండ్ ద బడ్జెట్, ప్లాన్ అకార్డింగ్లీ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ప్లానింగ్ అంతా మేలే చేయాలి కదండి అని. అవునా? నాట్ ఎట్ ఆల్. అంటే అన్ని టైమ్స్ లో మేలే అంటే కష్టం కదా. అఫ్ కోర్స్ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటేనే కదా అది ఒక ప్రాపర్ వేలో ఉంటుంది. ఈ మాత్రం థింకింగ్ అందరికీ ఉంటే ఏ మ్యారేజ్ బోర్ కొట్టదు, ఎక్కడ ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్స్ రావు. ఏంటంటే ఎప్పుడు ఫీమేల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మేలే చెయ్యాలి, నాకు తనే ప్లాన్ చేయొచ్చు కదా, తను చెయ్యాలి, నేను ఇంట్లో చేస్తాను, నాకు ఒక షైనెస్ ఉంది అనేది. ఒక 2 times ఆయన చేస్తే 3rd time మీరు చెయ్యండి. ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ ఆల్సో, నాట్ ఓన్లీ ప్లానింగ్ అండి, ఎగ్జిక్యూషన్ ఆల్సో. నవే డేస్ ఒకప్పుడు అంటే ఫీమేల్కి ఏం తెలియదండి, ఇప్పుడు అన్నీ తెలుసు కదా. ఎగ్జిక్యూట్ చేయండి. గివ్ దాట్ ప్యాంపరింగ్ టు ఏ మేల్ పర్సన్ ఆల్సో. ఇదే ల్యాక్ అవుతుంది మ్యారేజ్లో. ప్యాంపరింగ్ అనేది ఓన్లీ ఫీమేల్కే కావాలి అనటం చాలా తప్పు. ఎందుకు మేల్కి కూడా ప్యాంపరింగ్ అవసరం అంటారా? అవును కదండి, మరి వాళ్ళు హ్యూమనే కదా. వాళ్ళు ఒక ఫీమేల్ని నమ్ముకొని ఉండాలి అంటే మరి వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చేస్తాయి. ఇంకా మీకు మీరు ఇప్పుడు మేల్స్ ని సపోర్ట్ చేశారు కాబట్టి మా వాళ్ళు గట్టిగా వేసుకుంటారు. పర్లేదు మేడం, కానీ అర్థం చేసుకోవాలి సొసైటీని. మీరు ఇవన్నీ ఎలా వస్తున్నాయో చూడండి. డౌన్ ద లేన్ ఒక 20-25 years మీరు సర్వే చేసి చూస్తే ఫీమేల్ ఇలా తయారవటానికి కారణం ఏంటి? మేల్ అంటారు. మరి మేల్ ఇలా తయారవటానికి కారణం మరి ఫీమేల్ కూడా అవ్వాలి కదా. కొంచెం ప్యాంపర్ చేయండి మీ పార్ట్నర్ని, చూడండి మేల్ ఎట్లా ఉంటారో. ఇట్స్ వెరీ ఈజీ అండి. ఒక మేల్ని మన వైపు తిప్పుకోవడం కాదు, ఒక మేల్ని వేరే చోట చూడకుండా ఉంచడం అనేది చాలా ఈజీ. ఇంకా ఫీమేల్తోనే కష్టం ఎక్కువ నేను అనుకుంటాను. మేల్ అయితే చాలా ఈజీ పాపం. వాళ్ళకి మీరు కొంచెం ప్రేమ, కొంచెం ఆప్యాయత, కొంచెం ఒకలాంటి ప్యాంపర్ ఇవ్వండి, దే విల్ టేక్ యూ టు హెవెన్. నైస్లీ దే లుక్ ఆఫ్టర్ యూ. బట్ అది రాదు. అలిగితే తనే వచ్చి నాకు సారీ చెప్పాలి. ఐ విల్ నాట్ సే సారీ. వై దాట్? ఒక్కొక్కసారి మన తప్పు లేకపోయినా సారీ చెప్పి చూడండి. రిలేషన్ విల్ బ్రింగ్ మ్యాజికల్ రిజల్ట్స్ ఇన్ దాట్. ఓకే. సో నో బోర్డమ్ ఇన్ ద ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ పార్ట్నర్షిప్, వాట్ ఎవర్ షిప్, చాలా షిప్పులు ఉన్నాయి. సిచ్యుయేషన్షిప్, రిలేషన్షిప్, చాలా షిప్పులు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. సో నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ బోర్ ఫీల్ అవ్వద్దు. బోర్ ఫీల్ అవ్వటం అనేది మీకు మనసుకి కాదు, మీ బ్రెయిన్కి. ఆ బ్రెయిన్ని మీరు ఎంగేజ్ చేయండి, ఆటోమేటిక్గా బోర్ అనేది పోతుంది. రొమాన్స్ అనే తడక మిస్సింగ్ అండి. బేసికల్గా రొమాన్స్ అనే తడకనే మిస్సింగ్. ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ తెలిసింది అనగానే మేల్ అయినా ఫీమేల్ అయినా ఇప్పుడు ఏం చేస్తున్నారు? గోల చేసేస్తున్నారు. అవునా? నేను తప్పనట్లేదండి, ఎవరిని తప్పనట్లేదు. సోషల్ మీడియాకి వచ్చేస్తున్నారు కదా. బట్ ఒకసారి వ్యాలిడేట్ చేసుకోండి మీ ఎమోషన్స్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ దట్ ఒక రిలేషన్లో నుంచి బయటికి వెళ్ళారు అంటే మేల్ అయినా ఫీమేల్ అయినా దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ ద రిలేషన్షిప్ దేర్. నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి, మళ్ళీ రాంగ్గా తీసుకుంటారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్ అండ్ క్రాస్ చెక్ ఎక్కడ తప్పు జరుగుతుంది. ప్రతిసారి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లోకి వెళ్ళిన పర్సనే తప్పు కాదండి. చాలాసార్లు బ్యాక్గ్రౌండ్లో ఉండే మనిషికి తప్పులు కూడా ఉంటాయి. ఫస్ట్ అవి యాక్సెప్ట్ చేసుకోండి. బేసికల్గా ఏమనుకుంటారంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఓన్లీ సెక్షువల్ థింగ్స్ కోసమే అవుతాయి అనుకుంటున్నారు. నేనైతే దానికి ఓకే చెప్పనండి. ఓన్లీ సెక్షువల్ కోసం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవుతాయా అండి? డైరెక్ట్గా ఎవరు చూడంగానే చలో సెక్స్ చేసేసుకుందాం అని వెళ్ళరు కదా. నో, మేబీ ఐఎమ్ సౌండింగ్ బోల్డ్, బట్ ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వెళ్ళింది అంటే
డైరెక్ట్ సెక్స్లోకి వెళ్తారా వాళ్ళు? ఆఫ్ కోర్స్ నాట్. ఏం జరుగుతుంది? చాలా ఎమోషనల్ బాండింగ్ ఫామ్ అయిపోతుంది. అంటే నేను ఇక్కడ ఎవరైతే ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఇంకొకరితో అఫైర్ పెట్టుకుంటారో వాళ్ళ గురించి అయితే మాట్లాడట్లేదండి. ఫ్రాంక్లీ ఐఎమ్ టెల్లింగ్, ఎవరైతే ఫస్ట్ టైం జస్ట్ అలా వెళ్ళిపోతారు చూడండి, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. వాళ్ళు ఒకలాంటి వాక్యూమ్ ఫామ్ అవుతుంది వాళ్ళ లైఫ్లో. చెప్పినా అర్థం చేసుకునే పార్ట్నర్ ఉండరు. లిటరల్లీ నేను చూశాను, దే బెగ్, మేల్ అయినా ఫీమేల్ అయినా దే బెగ్ ఫర్ థింగ్స్. నాతో ఆప్యాయతగా మాట్లాడు అని బెగ్ చేస్తారు, నేను చెప్పినప్పుడు కొంచెం విను, రెస్పాండ్ అవ్వద్దు అని బెగ్ చేస్తారు. బట్ లేదు, అందరికీ జడ్జ్మెంటల్గా కావాలి. ఒక మాట స్టార్ట్ అవ్వగానే నువ్వు ఇట్లా కాదు కదా, అట్లా చేయొచ్చు. వాయ్? స్పేస్ ఇవ్వండి అబ్బా, అందరూ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడివ్వండి. వై యూ వాంట్ టు పుట్ యువర్ ఓన్ సజెషన్ ఇన్ దట్? ఫస్ట్ అక్కడ పోతుందండి మ్యారేజ్లో బాండింగ్ అనేది, ఇట్ విల్ ఎండ్. మ్యామ్, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్తో ఉన్న మేల్ కానీ ఫీమేల్ కానీ ఒక సింగిల్ పర్సన్ తోనే ఎండ్ ఆఫ్ ది లైఫ్ అనుకోండి, ఒక సింగిల్ పర్సన్ ని జెన్యూన్ గా లవ్ చేసి వాళ్ళతోనే ఉండటం అనేది జరుగుతుందా? అసలు 100% జరుగుతుందండి. జరుగుతుందా? 100%. కానీ ఇక్కడ ఆ పర్సన్ అర్థం చేసుకోవాలి, నేను ఇప్పటిదాకా నేను చాలా చూశాను, బట్ నౌ ఇక నుంచి నేను ఇక్కడే స్టిక్ ఆన్ అవుతాను. ఈవెన్ దో కొన్ని తప్పులు జరిగినా నేను ఫర్గివ్ చేస్తాను, నేను తప్పులు చేసినా యాక్సెప్ట్ చేస్తాను, మేమిద్దరం కలిసి వర్కౌట్ చేస్తాము అనుకునే డిసిప్లిన్కి వస్తే 1000% లాస్ట్ దాకా వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. అంటే ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్, సో తనే యాక్సెప్ట్ చేస్తారా ఇదంతా? ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సనల్ థాట్స్ అండి. ఎందుకంటే ఆ పర్సన్ కూడా చాలా మందితో ఉండొచ్చు కదా. ఇఫ్ ఇన్ కేస్ ఏమీ లేకుండా ఉంటే పర్సనల్ యాక్సెప్టెన్స్ అండి అది. నాకు నీ పాస్తో అవసరం లేదు, వాట్ యు ఆర్ ఇన్ ద ప్రెజెంట్, ఐ లవ్ దట్ ఓన్లీ, ఐ వాంట్ దట్ ఓన్లీ అనుకుంటే ఓకే. ఇట్ డిపెండ్స్, పర్సనల్ చాయిస్ అండి, మనం ఏం చెప్పకూడదు దాని గురించి. పర్సనల్ చాయిస్, సైకలాజికల్గా వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది నేను ఒక పర్సన్ని రీడ్ చేస్తేనే చెప్పగలను, కానీ ఆన్ జనరల్ వే ఐ కెనాట్ టెల్. ఓకే, కానీ రిలేషన్ అయితే స్ట్రాంగ్ అవుతుందండి. మేడం, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఉమెన్స్ బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ అని, ప్లాస్టిక్ సర్జరీ అని, ఇలాగ ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఆ పేర్లన్నీ నేను చెప్పను, ఇవి చేపించుకుంటున్నారు. అంటే మన బాడీని హట్ చేసుకుని మనం అందంగా తయారవ్వాలి అన్న థాట్ అసలు ఎందుకు వస్తుంది? అండ్ వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తారు ఆ టైంలో? ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అసలు ఒక ఫిమేల్కి? బ్యూటీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? బ్యూటీ అంటే ఇష్టం, ఓకే, బట్ ఒక సూది గుచ్చితేనే అల్లాడిపోయే ఆడపిల్లలు అంత అలా ఏం లేదండి. అల్లాడిపోవటాలు అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు మీకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళకి బ్యూటీ కనిపిస్తుంది, పెయిన్ కనిపించట్లేదు. ఆ బ్యూటీని వాళ్ళని వాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవటానికి టు ఎనీ ఎక్స్టెంట్ పీపుల్ ఆర్ రెడీ టు గో. ఆ బ్యూటీ కొలమాన ఎవరు పెట్టారు? అదే అడుగుతున్నా. ఎందుకు? మూవీస్, బాలీవుడ్ అనండి, హాలీవుడ్ అనండి, ఏదైనా అనండి, మూవీస్లో ఒక లేడీని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, రోల్ మోడల్ అక్కడే స్టార్ట్ అవుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లలకి మూవీస్ చూపిస్తాము, దాంట్లో వాళ్ళు చూసేది ఏంటి? గర్ల్ అయితే గర్ల్స్ని చూస్తూ ఉంటారు, ఓకే మనం ఇలా రెడీ అయితే బాగుంటుంది అనే చిన్నప్పటి నుంచి పడుతుంది. ఒకలాంటి ఇన్ఫీరియారిటీ వస్తుంది. ఎప్పుడైతే మనకు ఆ గ్రోత్ రాదో మనకి ఇన్ఫీరియారిటీ వచ్చేస్తుంది. ఇన్ఫీరియారిటీ వచ్చినప్పుడు మనం కెరియర్లోనూ చేయలేము, స్టడీ ఏజ్లో ఉన్నప్పుడు వీ కెనాట్ స్టడీ ప్రాపర్లీ, ఆఫ్టర్ దట్ వీ కెనాట్ కమ్ ఇన్ గుడ్ ఇన్ కెరియర్ ఆల్సో. అప్పుడు ఏం చేయాలి? Science has developed a lot. Go for the surgery. Okay. సర్జరీలో వాళ్ళు చూసేది పెయిన్ కాదండి, ఎండ్ రిజల్ట్ చూస్తున్నారు. నేను చేసుకుంటే నేను అందంగా ఉంటాను, నేను కాన్ఫిడెంట్గా ఉంటాను అనేది వాళ్ళు చూస్తారు, కానీ పెయిన్ అనేది చూడరు. అందుకే ఈజీగా వెళ్ళిపోతున్నారు. అండ్ ఇవన్నీ ఏంటంటేనండి, సమాజం ఒకప్పటి నుంచి పెట్టిందంతా ఇప్పుడు బయటకు వస్తుంది. ఒకప్పుడు ఓన్లీ ఒక సెలబ్రిటీసే చేయించుకునేవాళ్ళు. ఆ సెలబ్రిటీస్ ఎందుకు చేయించుకునేవాళ్ళు? వాళ్ళ ప్రొఫెషన్ అది. ఆ ప్రొఫెషన్లో అలా కనపడాలి, లేకపోతే వాళ్ళు ఆ ప్రొఫెషన్లో సస్టైన్ అవ్వలేరు. దే విల్ బి రిటైర్డ్ ఫాస్ట్. మీరు విమెన్ గురించి చెప్తున్నారు కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ విమెన్. మీరు చూడండి, మన సూపర్ స్టార్స్ అనండి, హీరోస్ అనండి, ఈవెన్ దే ఆర్ 60 years old, పీపుల్ ఆర్ రెడీ టు సీ దెమ్ యాజ్ అ హీరో. సైడ్ యాక్టర్గా కాదు, హీరోగా చూడటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఎంతమంది లేడీస్ ఆ ఏజ్కి వచ్చిన తర్వాత హీరోయిన్గా యాక్సెప్టబుల్ లేదు? మరి దానికి ఏం చేయాలి?
వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఆ టోస్ మీద పెట్టుకోవాలి. దట్స్ వై సెలబ్రిటీసే చేయించుకునే వాళ్ళు ఒకప్పుడు, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్కి అది నీడ్ ఆఫ్ ద అవర్, అందుకే చేయించుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే మొత్తం సోషల్ మీడియా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంట్లో కూడా మనము మన పిల్లలకి చెప్పట్లేదు, అరే అది రియల్ వరల్డ్ కాదు, దట్ ఈస్ అ రియల్ వరల్డ్, దిస్ ఈజ్ రియల్ వరల్డ్, బ్రెస్ట్ తక్కువ ఉన్నా పర్లేదు అనేది కూడా చెప్పరు. కొంతమందికి ఏంటంటే అసలు అవగాహనే ఉండదు బాడీ పార్ట్స్ మీద, పెరిగినాయా లేదా అనేది కూడా చూసుకోరు. చిన్నప్పుడే ఒక తల్లి గమనించుకొని, అరే భయ్ నా పాపకి కొంచెం ఇంకా ఆ ఏజ్ వచ్చింది కానీ బాడీలో పెంపు రాలేదు అనేది వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసి ఏదన్నా సొల్యూషన్ వెతకడానికి ట్రై ఎంతమంది తల్లులు చేస్తున్నారండి. యాక్చువల్లీ మాట్లాడితే తల్లులు ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు కానీ దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ టు ది చిల్డ్రన్ అండి. యాక్చువల్లీ రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ ఇస్తున్నారు ఈ మధ్య తల్లులు కానీ తండ్రులు కానీ. బట్ సైకలాజికల్గా స్ట్రెంగ్త్ ఇవ్వండి. ఓకే పెరగలేదా ఇప్పుడు దాంతో ఏంటి, నీకు యు ఆర్ లుకింగ్ గుడ్, ఇట్స్ ఓకే. నీకు అట్లా లేదు, ఇట్స్ ఓకే. నీకు కొంచెం లిప్స్ పెద్దగా ఉన్నాయా, ఇట్స్ ఓకే అనండి. అనరు నువ్వు ఇట్లున్నావు, నువ్వు నల్లగా ఉన్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు అని స్టార్టింగ్ నుంచి బ్రెయిన్లో పెడితే దట్ విల్ లీడ్ టు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ ఇన్ఫీరియారిటీ వల్ల కొన్ని చేయలేరు, కొన్ని చేస్తారు. తప్పుడు పనులు కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ద రీజన్ అండి ఎక్కువ మంది సర్జరీస్కి వెళ్ళటానికి, లేకపోతే క్రీమ్స్ కోసం, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీరు పైనుంచి పూసుకునేవైనా కోయించుకొని చేసేవైనా యు ఆర్ డ్యామేజింగ్ యువర్ ఓన్ బాడీ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే కొంచెం మేకప్ వేసుకున్నారా, ఇట్స్ ఓకే, అది రెగ్యులర్గా కాదండి. ఓకే ఒక పార్టీకి వెళ్ళామా వేసుకున్నామా, ఇట్స్ గుడ్. మ్యామ్ ఇంకొకటి, మీరు ఒక సైకాలజిస్ట్గా మీరు చాలా మంది పేషెంట్స్ని చూసి ఉంటారు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో అబ్బాయిలు కూడా అంటే సృష్టి ధర్మం అంటారు కదా, ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి అవ్వాలి, సో వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి. కానీ ఇప్పుడు అలా కాదు, లైక్ హిజ్రాస్ అనుకోవచ్చు, గేస్ అనుకోవచ్చు, వీళ్ళంతా కూడా అవుతున్నారు. అది ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి మీద అట్రాక్ట్ అవుతున్నాడు ఇంకొక అబ్బాయికి. ఇంతవరకు కూడా మనకు ఒక క్లారిటీ ఉంది. బట్ ఈ కొంతమంది ఇంకేంటంటే బయటకి చెప్పుకోలేక సఫర్ అవుతూ ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకుని అండ్ పిల్లల్ని కూడా కన్న తర్వాత కూడా వాళ్ళు వేరే అబ్బాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళ మీదకి వీళ్ళకి కొంచెం ఒక ఇంట్రెస్ట్ అనేది పుడుతుంది. ఎందుకని అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఒక అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉంటే తనకి పెళ్లి చేసుకోడు, లేదా పిల్లలు కూడా పుట్టరు, ఎందుకంటే వాళ్ళ బాడీ మొత్తం దానికి ప్రిపేర్ అయిపోయి ఉంటుంది కాబట్టి. మరి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎందుకు ఇలా మారుతున్నారు? యాక్చువల్లీ ఏంటంటేనండి హోమోసెక్షువాలిటీ టాపిక్ ఇది. దిస్ ఈజ్ హోమోసెక్షువాలిటీ, LGBTQ++ చాలా వచ్చినాయి. బేసికల్లీ ఒకప్పుడు మేల్ ఫీమేల్ ఇదే ఉండేది, కానీ ఇప్పుడు వేరే జెండర్స్ కూడా వచ్చేసినాయి. చాలామంది యాక్చువల్లీ హోమోసెక్షువల్స్ ఉంటారండి. హోమోసెక్షువల్స్ అంటే నేను ఒక మేల్నే టార్గెట్ చేయను మేడం, మేల్ అయినా ఉన్నారు, ఫీమేల్ కూడా ఉన్నారు, లెస్బియన్స్ ఉన్నారు. ఏమవుతుంది కాలేజ్లో ఉన్నప్పుడు అట్లా కొంతమందికి ఏంటంటే కోరికలు ఉంటాయి, జెనెటిక్గా కొన్ని వస్తాయండి. హోమోసెక్షువాలిటీ ఏంటంటే జెనెటిక్గా వచ్చేది ఉంటుంది. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల, లేకపోతే చిన్నప్పుడు పాస్ట్ ట్రామాస్ వల్ల, చైల్డ్హుడ్ ట్రామాస్ వల్ల కూడా హోమోసెక్షువల్స్గా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకి. అవి కూడా కేసులు చూసాం మేము. సో బేసికలీ చాలామంది అసలు హోమోసెక్షువల్సే కాదు, సిచ్యుయేషన్స్ వల్ల, వాళ్ళు పరిసరాల వల్ల, చిన్నప్పుడు హాస్టల్స్లో వాళ్ళ మీద జరిగిన అబ్యూస్ వల్ల కానీ దే స్టార్టెడ్ లైకింగ్ ఇట్. ఓకే వాళ్ళు ఒక ఏజ్లో ఎంజాయ్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే ధైర్యం ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ధైర్యం లేని వాళ్ళు సప్రెస్ చేసుకుంటూ వస్తారు. మన ఇండియన్ కల్చర్లో ఎలా ఉంటుందండి, 25-26 దాటంగానే పెళ్లి చేసేద్దాము, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫస్ట్ ప్రయారిటీ పెళ్ళి అయిపోవాలి. అసలు ఆ పెళ్ళైపోయే ముందు సెక్షువల్గా ఒక పార్ట్నర్ అబ్బాయికి అబ్బాయి కావాలా, అబ్బాయికి అమ్మాయి కావాలా అనే క్లారిటీ ఉందా? ప్రెషర్ ఇస్తారు, పెళ్లి చేసుకో, సెటిల్ అయిపోవాలి కదా, సెటిల్ అయిపోయావు కదా, పెళ్లి చేసుకో. అరే కూర్చోపెట్టి నీకు ఇంట్రెస్ట్ ఎవరిలో ఉందనేది ఒక్క క్వశ్చన్ అన్న అడుగుతున్నారా? మ్యామ్ అంటే ఒక పేరెంట్ అడగలేరు కదా, అడగలేదు కాబట్టి ఈరోజు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల, సొసైటీ ప్రెషర్ వల్ల పెళ్లి చేసేసుకుంటారు. రైట్, ఇప్పుడు హోమోసెక్షువల్ బర్త్ ఇవ్వలేరు అనేది ఏం లేదు, తప్పదు, పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంసారం చేయాలి, సంసారం చేయకపోతే రెండో రోజు గొడవలు అయిపోతాయి. ఎలాగో చాలా చాలా కష్టపడి దే విల్ ట్రై టు అడ్జస్ట్ అండి ఆ రిలేషన్లో. కొన్ని ఇయర్స్కి పిల్లలు కూడా పుట్టేస్తారు, కానీ లోపల అదొక డిజైర్ ఉంటుంది చూడండి,
ఒక మేల్ అయితే మేల్తోనే ఎంజాయ్ చేయాలి, ఒక ఫీమేల్తోనే ఎంజాయ్ చేయాలి అనే డిజైర్ ఎన్నాళ్ళు లోపల దాగి ఉంటుంది. సో వాట్ they'll start looking for other male or other female. అంటే ఇది ఎలా పాసిబుల్ మ్యామ్? అంటే బైసెక్షువల్ అయిపోతారు. పిల్లలు ఎలా పుడతారు అంటారు? పిల్లలు ఎందుకు పుట్టే అవకాశం ఉందా? ఫర్టిలిటీ మీకు హోమోసెక్షువల్ కి ఫర్టిలిటీ ఉండదు అనేది ఏమి ఉండదు. ఫర్టిలిటీ ఈజ్ ఈక్వల్. అంటే ఇప్పుడు వాళ్ళని ఏ జెండర్ లో మనం కన్వర్ట్ చేయాలి? బైసెక్షువల్ కింద వేసుకోవటం. ఇప్పుడు హోమోసెక్షువల్ గా ఉన్న వాళ్ళని జబర్దస్తి పెళ్లిళ్ళు చేసి పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ వాళ్ళు హోమోసెక్షువాలిటీకి వెళ్తున్నారు అంటే దే విల్ కమ్ అండర్ బైసెక్షువల్. మరి అక్కడ ఎందుకంటే ఒక మేల్ తో కలిసి వస్తాడు ఇంటికి, హీ విల్ మింగిల్ విత్ ఫీమేల్ ఆల్సో, దెన్ ఇట్ ఈస్ అ బైసెక్షువాలిటీ. ఒక ఫీమేల్ ఎంజాయ్ చేసి వస్తుంది, షీ విల్ మింగిల్ విత్ హస్బెండ్ ఆల్సో, అది బైసెక్షువల్ కాక ఏమవుతుంది? ఇప్పుడు ఆపోజిట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది అన్యాయం జరిగినట్టు కదా? తెలిసినంత మట్టుకు తెలియనంత మట్టుకు తెలియదు. తెలిసిన తర్వాత ఆ ఫీమేల్ తీసుకునే దాన్ని పట్టు ఉంటుంది. ఆ ఫీమేల్ లెటర్స్ టేక్ ఇట్ ఇన్ 2 ways. ఓకే, ఒక ఫీమేల్ ఉందండి, సడన్గా తెలిసింది వాళ్ళ హస్బెండ్ ఒక బైసెక్షువల్ అనో లేకపోతే హోమోసెక్షువల్ పర్సన్ అని. తను ఏం చేయాలి? తీసుకోగలిగిన వాళ్ళైతే ఓకే, నాకు ఆ మనిషి ఇంపార్టెంట్, ఆ మనిషి ఇలా ఉన్నప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, ట్రై చేస్తాను, నా వైపు నుంచి నేను ట్రై చేస్తాను తన్ని మార్చుకోవటానికి, కానీ లేకపోతే థెరపీస్ ఇప్పిస్తాను. ఎందుకంటే ట్రైల్ అనేది చెయ్యాలి కదా. వెళ్ళాడు అని గొడవ పెట్టేసుకునే కంటే ఫస్ట్ ట్రై చేయండి. అసలు మన ఇద్దరి మధ్యలో ఉన్న ఆప్యాయత నువ్వు ఇంకొక చోట ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? సైకలాజికల్గా ఒక హోమోసెక్షువల్ని అయితే ఎవరూ మార్చలేరండి. మధ్యలో మారే హోమోసెక్షువల్స్ ఉంటారు చూడండి, వాళ్ళనైతే మనం కొన్ని థెరపీస్తో కొంచెం కాగ్నిషన్స్తో చేయొచ్చు. సో ఫీమేల్స్ ఏంటంటే ఒకటైతే యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళతో ఉండి ముందుకు వెళ్ళిపోవటము, ఇంకొకటి ఏంటంటే బయటకు వచ్చేయటం ఆ రిలేషన్ నుంచి, అంతే. ఓకే మేడం, ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ మగ మనిషికి పుట్టిన బిడ్డలు కూడా తనలాగే అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఒక ఒరిజినల్గా హోమోసెక్షువల్ పర్సన్కి అయితే మేడం ఇదంతా కొంచెం జెనెటిక్ జీన్స్ ప్లే చేసే రోల్ ఇది. ఓకే, జీన్స్ కనుక ఫాదర్ జీన్స్ డామినేట్ అయినాయి అనుకుంటే మాత్రం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఏంటంటే ఒక అవగాహన ఇవ్వాలి, ఒక సెక్స్ గురించి మాట్లాడాలి అంటే కంప్లీట్గా సెక్షువల్ యాక్ట్ గురించి మాట్లాడాలని కాదండి. చాలామంది ఏంటంటే చిన్నపిల్లలకి సెక్స్ గురించి మాట్లాడండి అని చెప్పంగానే ఏం మాట్లాడుతున్నారు మేడం, వాళ్ళకి మొత్తం చెప్పేస్తామా అంటే, అరే బై, ఇట్స్ నాట్ అబౌట్ ద యాక్ట్, ఇట్స్ అబౌట్ ద సెక్షువాలిటీ, అబౌట్ ద బౌండరీస్, అబౌట్ ద లిమిటేషన్స్, హౌ టు కంట్రోల్, ఇవన్నీ నేర్పించండి. మ్యామ్ ఇంకొక క్వశ్చన్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అవ్వచ్చు, లేదంటే కోపం వలనో యాంగ్జైటీ వలనో ఇంట్లో జరుగుతున్న గొడవల వలనో ఎప్పుడైతే ఈ గొడవలు అవి జరుగుతున్నాయో ఒక మనిషి మీద ద్వేషం పుడుతుందో ఆటోమేటిక్గా హత్య చేసే వరకు వెళ్ళిపోతున్నారు. సో అది కన్న తండ్రి అయినా కన్న తల్లి అయినా బయట వాళ్ళైనా హత్యల వరకు వెళ్ళిపోతున్నారు. సో అసలు ఒక మనిషిని చంపాలి అన్న ఆలోచన ఇంకొక మనిషికి ఎలా పుడుతుంది, ఎందుకు పుడుతుంది? మేడం మీరు ఎప్పుడన్నా జైల్లోకి వెళ్ళి ఒక హంతకుడైనా హంతకురాలతో ఇంటర్వ్యూ చేశారా? నో. ఐ సజెస్ట్ యూ దట్ ఇఫ్ పాసిబుల్ చెయ్యండి, వాళ్ళని అడగండి, మీరు కావాలనే చేశారా లేకపోతే ఈరోజు మీరు ఫీల్ అవుతున్నారా, ఆ రోజు అలా వాళ్ళు చెప్తారు, అలా జరిగిపోయిందని, అలా నాకు అర్థం కాలేదండి అని చెప్పే వాళ్ళే ఎక్కువ అండి. ఓకే, అదేంటంటే ఒక రేజ్ అండి, ఒక డామినెన్స్, స్టబర్నిటీ. మ్యారిటల్ దాంట్లో ఈ మధ్య చూసాంగా, బ్లూ డ్రమ్ములు అన్నీ చూసాము, కుక్కర్లు బ్లూ డ్రమ్లు, మొన్న ఏదో మిక్సీది కూడా ఏదో అయిందంట, చంపేసి మిక్సీలో వేసేసారంట. ఒకళ్ళేమో బిర్యానీ వండి పెట్టేశారంట కొత్తగా. ఇవేంటంటే ఫీమేల్వే కనిపిస్తున్నాయి కానీ మేల్వి కనిపించట్లేదండి. ఫ్రాంక్లీ మేల్ ఆర్ ఆల్సో సఫరింగ్, ఫీమేల్ ఆర్ ఆల్సో సఫరింగ్, బోత్ ఆర్ దేర్. ఓకే, జెండర్ బయాస్డ్ అవ్వద్దు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఫీమేల్ని ఎప్పుడు పురాతన కాలం నుంచి ఒక సాఫ్ట్ గర్ల్, ఒక సాఫ్ట్ బొమ్మ అనుకున్నారు. ఆ బొమ్మ కాస్త రెబల్లెస్గా తయారవటానికి చాలా మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్. కొత్తగా తయారయ్యేది ఏముంది, కాళికాదేవి, సీతాదేవి, అది వేరండి. ఆ స్పిరిచువాలిటీకి అసలు వెళ్ళొద్దు మనము, ఆ స్పిరిచువాలిటీకి వెళ్ళొద్దు మనం, వాళ్ళు వేరు. అంటే ఎక్కడ చూసుకున్నా కానీ అంటే అసలు మీరు అంటే ఇట్లా మీరు గాడ్ తో కంపేర్ చేసినప్పుడు కాళికాదేవి అయినా ఎవరైనా ఎవరిని హతమార్చింది? అఫ్ కోర్స్
దుష్టులు అంటే కదా bad people. మరి ఇప్పుడు దుష్టులేం కాదుగా, సొంత భర్తనే చంపేస్తున్నారు, సొంత తండ్రిని పిల్లల్ని కూడా చంపేస్తున్నారు, వీళ్ళు దుష్టులు కాదు కదా. దెన్ హౌ కెన్ వి కంపేర్ ఎ ఫీమేల్ విత్ గాడెస్? నో. ఇక్కడ ఏంటంటేనండి ఏమీ లేదు, కొత్తగా ఒక అఫైర్ స్టార్ట్ అవుతుంది, హార్మోనల్ రష్ ఉంటుంది, అక్కడంతా వ్యాక్యూమ్ ఫామ్ అయింది, ఇక్కడంతా అది ఫిల్ అవుతా వస్తుంది. ఆ టైంలో వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, ఈ పిల్లలే నా జీవితంలో లేకపోతే నేను ఇంకా బాగా ఉండొచ్చు ఇతనితో, ఈ భర్తే ఉండకపోతే నేను ఎంజాయ్ చేయొచ్చు, భర్త పాపం ఎక్కడో ఉంటాడు, ఇక వీళ్ళేమో ఇక్కడ ఉంటారు, ఈ అత్త మామల్ని తీసేస్తే లైన్లో ఇంచి నేను ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, మా భర్తకి ఏం తెలుస్తుంది, లేకపోతే భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఇక్కడ చేస్తూ ఉంటాడు. సో ఏంటంటే ఒకలాంటి స్టబర్నిటీ వచ్చేస్తుంది, తీసేయటం బెటర్. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఎవరు పట్టుకోలేరు. మన రీసెంట్గా సియా గోయల్ కేసు కూడా చూసాము. ఆ పాప ఏమనుకుంది, బాయ్ ఫ్రెండ్ ఏమనుకున్నాడు, ఎవరికి తెలీదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరికి తెలియలేదు కూడా. వెరీ నైస్లీ దే హ్యావ్ కవర్డ్, రైట్? బట్ ఆ బాబు వాళ్ళ సిస్టర్కే డౌట్ వచ్చింది, ఆ డౌట్ మీద కేసు మొత్తం ఓపెన్ అయింది. సో ఒకటైతే రాసి పెట్టుకోండి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా సరే, క్రైమ్ అయినా సరే కొన్నాళ్లే దాగి ఉంటుంది. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఆర్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ ఇయర్స్ బయటకు వస్తుంది. సో చంపడానికి ఎందుకు వెళ్తున్నారు అంటే కాగ్నిషన్ ప్రాబ్లం అండి. ఐ కాల్ ఇట్ యాజ్ మెటా కాగ్నిషన్. దిస్ ఈజ్ అ రియల్ గుడ్ వర్డ్ అండి, మెటా కాగ్నిషన్. ఈ కాగ్నిషన్ కనుక ఉంటే ఈ హత్యలు కానీ ఇవన్నీ జరగవండి. మన హార్పిక్ కూడా ఎక్కిచ్చారంట, రియల్లీ ఇట్ వాజ్ ఎ షాక్. ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు తప్పించుకోగలం అనుకుని చేస్తారు, క్రైమ్ని తప్పించుకోవడానికి చేస్తున్నారు ఇవన్నీ. అంటే వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా? మెంటల్ కండిషన్ ఏం లేదండి, అమెగ్డల్ అసలు బ్రెయిన్ అనేది షట్ డౌన్ మోడ్కి వెళ్ళిపోయింది. ఓన్లీ ఎంజాయ్మెంట్ నేను ఇంతకుముందు కూడా అదే చెప్పాను, వాళ్ళకి కనిపించేది ఎండ్ రిజల్టే, నేను ఈ మనిషితో హ్యాపీగా ఉండగలను అనే థాట్ ప్రాసెస్ తప్పితే బేస్లో జరిగేది ఏది కనిపించట్లేదు. సో సబ్ కాన్షియస్ బ్రెయిన్ని కొంచెం యాక్టివేట్ చేయాలి. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ మెటాకాగ్నిషన్. మెటాకాగ్నిషన్ అంటే ఏంటి? థింకింగ్ అబౌట్ థింకింగ్. ఇది రాసి పెట్టుకోండి. అంటే జనరల్ గా చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఈ క్వశ్చన్. ఉమెన్ అంటే మిమ్మల్ని అడగొచ్చా లేదా అన్నది, ఇదే నన్ను ఎందుకు అడుగుతున్నారు నందిని అని మీరు అనుకోవద్దు. ఉమెన్ డ్రెస్సింగ్ సెన్స్ గురించి ఇప్పుడు గట్టిగా జరుగుతుంది. సో ఒక సైకాలజిస్ట్ గా మీరేం చెప్తారు ఉమెన్ డ్రెస్సింగ్ గురించి? అంటే ఎవరిష్టం వాళ్ళదే అంటారా? అంటే మేడం, డ్రెస్సింగ్ ఇస్ టోటలీ అ పర్సనల్ చాయిస్, ఐ యాక్సెప్ట్. కానీ మేబీ నన్ను మీరు ఓల్డ్ స్కూల్ అనొచ్చు, కానీ ఐ డోంట్ ఎంకరేజ్ ఎక్స్పోజింగ్ అండి. మోడర్న్గా ఉండటం అంటే ఎక్స్పోజింగ్ కాదు, ఇండిపెండెంట్గా ఉండటము అంటే ఎక్స్పోజింగ్ కాదు. మీరు ఈ మధ్య ఇన్స్టాలో కానీ లేకపోతే వేరే వాటిల్లో చూడండి, చిన్న చిన్న పిల్లలు అసలు ఆ డ్రెస్సెస్ వేసుకొని దే వాంట్ టు షో దేర్ పర్సనల్ పార్ట్స్. అవును. వై? ఎందుకు? మీరు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? నా శరీరాన్ని చూపించి నేను ఒకళ్ళకి ఎంటర్టైన్మెంట్ని ఇచ్చి సంపాదించుకోవడం, దానిలో సంపాదన కూడా లేదు. వాట్ దే ఆర్ టీచింగ్? ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. నేను ఏ డ్రెస్ని అపోజ్ చేయట్లేదు, నేను కైండ్లీ ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఏ నెగిటివ్ వే. తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఓకే, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మదర్ ఉంది, షీ ఈజ్ బోల్డ్, చాలా ఇయర్స్ తను ఒక బుర్కా టైప్ అని, బుర్కా అని వాడకూడదు కానీ కంప్లీట్ పెట్టారు, బట్ షీ ఇంటర్నల్లీ తనకి ఒక మంచి మోడర్న్ డ్రెస్సెస్తో ఉండాలనే ఫీల్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉమెన్కి కొంచెం ధైర్యం వస్తుంది, రైట్? షీల్ స్టార్ట్ వేరింగ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోతాయి. అవునా? కొడుకున్నాడు ఇంత. ఏ కొడుకు అయితే కంటిన్యూస్గా మదర్ని కానీ సిస్టర్ని కానీ వితౌట్ క్లోత్స్ విత్ క్లీవేజ్ చూస్తూ ఉంటే రేపన్న రోజు ఆ కొడుకుకి పార్ట్నర్ మీద ఫీలింగ్స్ వస్తాయా? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు హోల్ సొసైటీ అండి. అంటే రావంటారా? ఎలా వస్తాయి? మీరు నార్మలైజ్ చేశారుగా బాడీని, మీరు ఎక్స్పోజ్ చేసి ఆ ఒక సెన్షియల్ ఫీలింగ్స్. మేడం, ఒక మనిషికి ఇంకొక మనిషి మీద రావాలి అంటే సెన్సెస్ పని చేయాలి. చిన్నప్పటి నుంచి ఆ చిన్న పిల్లోడు ఏం చూస్తున్నాడు? ఓపెన్ లెగ్స్, ఓపెన్ చెస్ట్, ఎవ్రీథింగ్ ఓపెన్, రైట్? దెన్ వాట్ హ్యాపెన్స్? నేను హ్యాపీ, నేను ఇండిపెండెంట్ అయ్యాను, నాకు కావాల్సింది వేసుకున్నాను, ఐఎమ్ సాటిస్ఫైయింగ్ మై డిజైర్స్. వాట్ అబౌట్ ద చైల్డ్ హూ ఇస్ విత్ us? చైల్డ్ మీద చాలా 100% రాసిస్తానండి. They will not have feelings on the partner when they grow up. Okay.
ఉంటే ఎక్కువన్నా వచ్చి ఏదన్నా ఇర్రేషనల్గా చేసే వాళ్ళన్నా తయారవుతారు, లేకపోతే ఫీలింగ్సే లేని వాళ్ళు అసెక్షువల్గా అంటే తయారవుతారు. ఇక్కడ మనకే తెలియకుండా మనం ఒక నెక్స్ట్ జనరేషన్ స్పాయిల్ చేసాము, చేస్తున్నాము కూడా. ఎందుకు చేస్తున్నాము? చిన్నప్పుడు మనల్ని ఇది వేసుకొని ఇవ్వలేదు, మా పేరెంట్స్ నన్ను ఇట్లా వేసుకొని ఇవ్వలేదు, నేను ఇప్పుడు ఇది వేసుకుంటాను. ఎందుకంటే మా ఫ్రీడమ్ వచ్చింది కదా, ఇండిపెండెన్సీ వచ్చింది కదా. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ అండి ఫర్ ఆల్ ద ఉమెన్, ఇండిపెండెన్సీ క్లోత్స్లో లేదు. క్లోత్స్ తీసి అప్రిసియేషన్స్ వచ్చేది అప్రిసియేషన్ కాదు, అది జస్ట్ అన్ ఆపర్చునిటీ. ఇలా దండం పెడుతున్నారా, ఇలా దండం పెడుతున్నారా చెక్ చేసుకోండి. ఐస్ ఆర్ ఇంపార్టెంట్. ఇలా దండం పెట్టడంలోనూ ఇలా దండం పెట్టడంలో డిఫరెన్స్ ఉంటుంది మేడం. ఆ రెస్పెక్ట్ అవసరమా మనకి? నాట్ ఎట్ ఆల్. సో చాయిస్ ఈజ్ యువర్స్ అండి, వేసుకోండి. కానీ పర్సనల్ స్పేస్లో ఉన్నప్పుడు వేసుకోండి, తప్పేమీ లేదు. మీరు పార్ట్నర్తో ఉన్నారు, మీరు బిక్నీ వేసుకొని ఉన్నారు, నో ప్రాబ్లం. బట్ ఐ డోంట్ థింక్ సో ఆ బిక్నీ ఫొటోస్ కానీ అవన్నీ మీరు సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏంటి? వాట్ యు ఆర్ గెట్టింగ్? దీనివల్ల మళ్ళీ ఇప్పుడు మీ మీద చాలా ట్రోల్ అయ్యే అవకాశం ఉంది. పర్లేదు మేడం, సొసైటీకి మంచి జరుగుతుంది అనుకుంటే ట్రోలింగ్ మీద నాకు ఇబ్బంది ఏం లేదు. నేను నా ప్రొఫెషన్లో ఉన్నదే ట్రోలింగ్ ప్రొఫెషన్, రైట్? యాజ్ ఎ ఫీమేల్ ఒక విజయవాడలో ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నాను అంటే ఐఎమ్ రెడీ ఫర్ ద ట్రోలింగ్ ఆల్సో. వాట్ టు డూ? ఐ నాట్ టేక్ ఎనీథింగ్ టు మై హార్ట్ బికాజ్ ఐఎమ్ ట్రైన్డ్ ఫర్ ఇట్. నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే అది వాళ్ళ మానసిక పరిస్థితి అనుకుంటాను తప్పితే నా మీద కాదు. మేడం, ఫైనల్ క్వశ్చన్. ఇది విని మీరు ఇది ఎందుకు అడిగారు అని అనొద్దు, ఎందుకంటే నవ్వేదానికంటే కూడా ఇది చాలా అవసరం ప్రజెంట్ జనరేషన్లో. సో అందుకే అడుగుతున్నాను, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. మేడం, ఇప్పుడు పార్ట్నర్స్ మధ్య ఒక వర్డ్ అయితే బాగా వినిపిస్తుంది. ఏంటంటే ఒక అబ్బాయి, రీసెంట్గానే జరిగింది నా ఫ్రెండ్ సర్కిల్లోనే, ఒక అబ్బాయి తన ఫ్రెండ్తో అంటున్నాడు, తనకి న్యూగా మ్యారేజ్ అయ్యింది, నువ్వు ఆ అమ్మాయిని సాటిస్ఫై చేయలేకపోతే తను వేరే వాళ్ళని చూసుకుంటుంది అన్న ఒక, నిజంగానే ఇది ఇప్పుడని కాదు, తాతల దగ్గర నుండి కూడా ఇది గట్టిగా ఉన్న టాపిక్. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ అమ్మాయిని ఫుల్గా సంతోష పెట్టినా అమ్మాయి ఇంకొక పార్ట్నర్ని చూసుకుంటున్నారు. అండ్ ఇటు అబ్బాయి అయినా కానీ అమ్మాయి తనకి పూర్తిగా ఓకే, తనకి కన్వీనియంట్గా ఉన్నా కానీ సెకండ్ ఆప్షన్ వెతుక్కుంటున్నారు. సో దీనికి సంబంధించిన పేషెంట్స్ ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? దీని గురించి చెప్పండి కొంచెం. ఎందుకు రారు మేడం? వైఫ్ దగ్గర అంత అవసరం లేదు నాకు, గర్ల్ ఫ్రెండ్ దగ్గర నాకు కొంచెం స్టామినా కావాలి, టిప్స్ చెప్పండి అని వస్తారు. బాబాయ్ చెప్పండి, నేను ఏం చెప్పాలి ఇప్పుడు? నా ఎథిక్స్ ఏమో ఒప్పుకోవు, కానీ నాకు సంబంధం లేదు. నేను ఒక పర్సన్ని టిప్స్ చెప్పగలను, థెరపీస్, డైట్ ఇవన్నీ చెప్పగలను, కానీ వాళ్ళ ఎథిక్స్ని నేను మార్చలేను కదా, రైట్? అండ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తే, నందిని మీరు ఎన్ని ఇడ్లీ తింటారు? నేను ఇడ్లీ తిన్నాను అసలు జనరల్గా. సరే, ఇంకేదన్నా 3-4. ఓకే, యువర్ సాటిస్ఫాక్టరీ లెవెల్ 3 to 4. ఓకే, నేనున్నాను, నేను 7 ఇడ్లీ తింటాను. ఓకే, నా లెవెల్ అది. మరి నువ్వు నా లెవెల్కి వస్తావా, నేను నీ లెవెల్కి రానా? మన ఇద్దరం పార్ట్నర్స్ అనుకుందాము, నేను నీ లెవెల్కి రానా, నువ్వు నా లెవెల్కి వస్తావా? చెప్పండి, నేనే రావాలి. అట్లేం లేదు, మధ్యలో బ్రిడ్జ్ కట్టుకోవచ్చు కదా. ఎలా అదే మరి కావాలి. ఇప్పుడు సెక్షువల్గా వచ్చేసరికి మీరు అంటున్నారు సాటిస్ఫై చేయకపోతే అమ్మాయి వెళ్ళిపోతుంది అని. ఫస్ట్ మేల్కి చెప్పకూడని పాయింటే అది. ఎందుకంటే ఇక్కడ మేల్ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది చాలా మందికి. ముందు భయపడే చేయలేరు వాళ్ళు, యాక్ట్ అనేది చేయలేరు. మ్యామ్, ఇంకొకటి, ఇప్పుడు ఈ థాట్ ఎప్పుడైతే ఒక మేల్ కి పడిపోతుందో, సో తను ఇంకా చేయకూడని కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి. లైక్ వెజిటబుల్స్ యూజ్ చేయటం. సో ఇవి కూడా చాలానే విన్నాను మ్యామ్, అందుకే నేను చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వ్యూవర్స్ కి తెలియాలి. సో ఇలా కూడా సఫర్ అవుతున్నారు అమ్మాయిలు అని. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా, అక్కడ అమ్మాయి చాలా సఫర్ అయిపోద్ది కదా మరి. సో దాని గురించి మరి ఏం చేయాలి చెప్పండి? అదే చెప్పట్లా, డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ పర్సన్స్. పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గాను తీసుకుంటారు. నేను చేయలేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని అమ్మాయిని సాటిస్ఫై చేయాలి అనే కాన్సెప్ట్లో మీరు చెప్పే వెజిటేబుల్స్ అవన్నీ పాత జమానా అండి. టాయ్స్ వచ్చేసినాయి, ఫీమేల్కి టాయ్స్ వచ్చినాయి, మేల్కి టాయ్స్ వచ్చినాయి, అన్నీ అందరూ యూజ్ చేస్తున్నారు టు స్పైస్ అప్. యాక్చువల్లీ అవన్నీ ఎందుకున్నాయి అంటే టు స్పైస్ అప్ ఉన్నాయి, బట్ దే ఆర్ యూజింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే సాటిస్ఫాక్షన్ అనేది ఒక యాక్ట్, ఒక ప్లే అయిన తర్వాత కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారా, బాగుందా, నచ్చిందా,
ఇంకెలా చేద్దాము, ఇంకేదన్నా డిఫరెంట్గా చేద్దామా, ఈ డిస్కషన్ ఏ రోజైతే ఉంటుందో వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళరండి. ఓకే నాకు ఇట్లా నచ్చలేదు, ఇవాళ కొంచెం డౌన్ అయింది, రేపు ఇంకొంచెం బాగా ట్రై చేద్దామా. పాజిటివ్ టాక్, ప్రెషర్ పెట్టకుండా, నువ్వు చేయలేకపోయావు అని చెప్పకుండా పాజిటివ్ టాక్తో తీసుకొని. అండ్ మోర్ ఓవర్ సెక్స్ అనేది ఓన్లీ బెడ్రూమ్కి సంబంధించింది కాదండి. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే యూ హ్యావ్ డిసైడెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ టుడే. ఓకే ఎవ్రీ డే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్స్ గుడ్. లేదు ఈ వీకెండ్ మనం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు కదా, మరి దానికి ఏం చేయాలి? ముందు రోజు గొడవలు పడాలా? అన్నెసెసరీ టాపిక్స్ మీద గొడవలు పడతారండి. అవును, అక్కడ ఏమైంది? బ్రెయిన్ సగం షట్ డౌన్, రైట్? నెక్స్ట్ మార్నింగ్ నుంచి నో ప్రిపరేషన్ ఫర్ ఇట్. ఒక ఫ్లర్టీ టాక్, ఒక చిన్న గిఫ్ట్, ఒక చిన్న కిస్, ఏది? నథింగ్. డైరెక్ట్ బెడ్ మీద చూపించాలి? నో, ఇట్ వోంట్ హ్యాపెన్ లైక్ దాట్. ఫస్ట్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వండి, ఆ ఎమోషనల్ కనెక్ట్ని ఫిజికల్గా కనెక్ట్ చేయండి. దెన్ యూ విల్ సీ మిరకిల్స్, యూ విల్ ఎంజాయ్ దట్. ప్లెజర్ అనేది ఎంజాయబుల్గా ఉండాలండి, పెయిన్ఫుల్గా కాదు. సో ఆ కంపాటబిలిటీ ఒక పెయిర్ మధ్యలో ఉంది అంటే కంపల్సరీ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్ అనేది ఉండదు, బయటికి వెళ్ళటం అనేది ఉండదు. ఇంకొకటి ఏంటంటేనండి, ఫీమేల్ అనేవాళ్ళు ఒక 30-35 వచ్చేసరికి ఇంకా చాలు, అవసరం లేదు, ఆ నెలకొకసారి కలిసాంలే చాలే. ఆర్ యూ గివింగ్ సమ్ డొనేషన్? నెలకొకసారి కలిసి ఆర్ యూ గివింగ్ లిటరలీ డొనేషన్ టు హిమ్? నో, రైట్? ఇది ఇద్దరికి సంబంధించిందండి. ఎందుకు 40 అవ్వంగానే నాకు చాలు అనుకునే ఫీలింగ్ ఎందుకు వస్తుంది? వై నాట్ టిల్ 60? వై నాట్ టిల్ 65? 60-65 ఆల్సో. ఎస్, సి సెక్స్ అంటే ఓన్లీ పెనట్రేషన్ కాదండి, అదే చెప్తున్నాను. ఫస్ట్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వండి, బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కనెక్ట్ ఉండాలి, అది లాస్ట్ యాక్ట్. జనాలు ఏం చేశారంటే సొసైటీ అని లేకపోతే ఈ పాన్ కానీ ఏదైనా సరే ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి మెయిన్ డిషెస్ అన్ని పక్కన పెట్టేశారు, లాస్ట్ దగ్గర అది ఇస్తున్నారు ప్రిఫరెన్స్. సో అసలు ఇంకా వాళ్ళకి కుదరట్లేదు, సెక్స్ అనేది నేను ఇవ్వను, మేల్ అయినా ఫీమేల్ అయినా అండి, ఓన్లీ ఫీమేలే ఇవ్వను అన్నారు చాలామంది, మేల్ కూడా నాకు తెలుసు. సో వాళ్ళకి సెక్షువాలిటీ అనేది ఒక ఈగో అండి. మేల్కి కొంచెం ప్రాబ్లం వచ్చింది, కొంచెం డౌన్ అవుతున్నాము, మాట్లాడి ఒక డాక్టర్ దగ్గరికి కానీ థెరపిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు కదా, చేసుకోరు. ఇయర్స్ టుగెదర్ భార్యను పక్కన పెట్టేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఆ భార్య ఎక్కడికి వెళ్ళాలి? స్టార్టింగ్లో షీ విల్ ఆస్క్, స్లోలీ షీ విల్ గివ్ హింట్స్, వద్దు టయర్డ్ ఇలాంటివి చెప్తారు. దెన్ షీ విల్ స్టార్ట్ బెగ్గింగ్, గొడవలు అవుతాయి. అవునా? మేల్ అయినా ఫీమేల్ అయినా అండి గొడవలు చేసేస్తారు. ముందు సెక్స్ దగ్గర లేదు అంటే గొడవలు స్టార్ట్ అయిపోతాయి, చిరాకులు, ఫెటీగ్, బాడీ వెయిట్ పెరిగిపోతుంది. ఎందుకు? ఏమి అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? అది ఇంకా ఎవరికైతే డెజైర్స్ ఉంటాయో, ఎవరికైతే డెజైర్స్ లేవో వాళ్ళు మాత్రం హ్యాపీగానే ఉంటారు. ఎందుకు? నేను నో అని చెప్పేసా కదా అని. బట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? స్లోగా వేరే చోట చూసుకుంటారు. ఆ చూసుకునే బదులు మన పార్ట్నర్తోనే మాట్లాడుకొని సెట్ చేసుకుంటే అయిపోతుంది కదా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నందిని గారు, థ్యాంక్ యూ QTV వ్యూవర్స్. చాలా మంచి టాపిక్ ఇచ్చారు అండ్ మాకు కూడా చాలా డౌట్స్ అయితే క్లారిఫై చేశారు. సో చూసారు కదా, ఇది ఈరోజు కవిత గారితో ఇంటర్వ్యూ. సో ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మళ్ళీ మీరు చూడాలి అనుకుంటే QTVని ఫాలో అయిపోండి.